మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన లెంటి నుండి ఈ లెంటి వరకు ప్రభు మనలను కాపాడిన రీతిని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రేపటి నుండి భస్మ బుధవారంతో లెంట్ ప్రారంభించబడుతుంది కనుక ఈరోజు నుండి లెంట్ ధ్యానాలను అనుదిన ధ్యానాలుగా మీకు ఇవ్వడానికి ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుండి 19, ఉత్తరపు చిత్రం 25. అంశము మధ్యవర్తిత్వము, ఇంటర్మీడియాటరీ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, లెంట్ అనే మాట చిగురు అనే అర్థాన్నిస్తూ ఉంది. లెంట్ అనేది ఆధ్యాత్మిక క్యాలెండర్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సీజన్గా, కాలంగా మనం చూస్తూ ఉంటాం. అడ్వెంట్, లెంట్, త్రిత్వం, ట్రినిటీ, ఈ 3 కాలాలు ప్రధానమైన కాలాలుగా మనం ఎంచుతాం. లెంట్ అనేది చాలామంది పరిశుద్ధ గ్రంథంలో లెంట్ లేదు కదా, లెంట్ని ఎందుకు జరిగించాలి అనేటువంటి ఆలోచన కూడా తీసుకుని వస్తూ ఉంటారు. లెంట్ అనేది కేవలం ఈ 40 రోజుల ఉపవాసం మాత్రమేనా, ఇది చాలా ఆచారంగా చేస్తున్నారు అని అనేక మంది అనేక మాటలను కూడా అనడం మనం గమనిస్తాం. అయితే ప్రియులారా, ఈరోజు మీకు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఈ 2 విషయాలలో పరిశుద్ధ గ్రంథంలో లెంట్ అనే మాట లేదు, కానీ లెంట్కు సాదృశ్యము మనకి చాలా కనబడతాయి. లెంట్ అంటే చిగురించటం. ఏం చిగురించాలి? మొద్దు చిగురించినట్లుగా మన ఆధ్యాత్మిక చిగురు నూతనమైన చిగురును కలిగి ఉండాలి. యేసు ప్రభువుల వారు తన పరిచర్య ప్రారంభంలో 40 రోజుల ఉపవాసము ఏ రీతిగా ఉండి ఆయన ముందుకు వెళ్ళారో, దానిని క్రీస్తు మరణాన్ని లేకపోతే మటలాది వారాన్ని, ఆ పరిశుద్ధ వారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, పరిశుద్ధ మంచి శుక్రవారం, శనివారం, ఆయన భూస్థాపన అనంతరము జరిగినటువంటి కార్యములతో పాటుగా పునరుద్ధానాన్ని కలిపి లెంట్గా మన ఆది సంఘ పితరులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన నష్టం ఏముండదు, మనం ఇంకా దేవునికి సమీపంగా వెళ్తాం. కానీ మనలను అపవాది అనేక రకాలుగా దేవునికి దూరం పరచడానికి రకరకాల మాటలతో మనలను ప్రలోభ పెడుతూ ఉంటారు. అటువంటి మాటలను మీరు లక్ష్య పెట్టవద్దు. రెండవది, 40 రోజులే లెంటు ఆచారంగా చేస్తున్నారు అనంటే, మనము ఒక సీజన్లో వర్షాకాలము అనేటువంటి కాలాన్ని మనం గమనిస్తే, ఆ కాలంలో విత్తనాలు విత్తడం జరుగుతుంది. మనకి ఏ ఫలం కావాలని ఆశపడతామో ఆ ఫలానికి సంబంధించిన విత్తనాలు ఆ ఒక్కసారే విత్తుతాం, కానీ ఫలం రావడానికి సమయం పడుతుంది. ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం ఫలించడానికి విత్తనాలు విత్తేటువంటి ఒక అద్భుతమైన 40 రోజుల కాలం. నువ్వు చిగురించడానికి దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి కాలం. ఈ కాలంలో దేవుని సన్నిధిలో వాక్యము అంటే నీరు, ఆ నీరును పోసి, ఒక వాక్యం అనేటువంటి దేవుని యొక్క నీరును నువ్వు పోసి వాక్యమును అనే విత్తనాన్ని విత్తినప్పుడు దేవుడు అద్భుతమైన ఫలము నీకు ఇస్తాడు. నీ భూమి బండబారిపోయిందేమో, దాన్ని చదును చేసి దానిలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులు, వ్యర్థ పదార్థాలు బయట పారేసి దాన్ని మెత్తని మాంసపు హృదయంగా చేసి దానిలో వాక్యమనే విత్తనాన్ని విత్తి దానికి దేవుడు క్రీస్తు ప్రభు వారు జీవజల ఊట, ఆ జీవజలాన్ని నువ్వు
పోసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మ అనే ఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఇలాంటి ఆశీర్వాదకరం జరగడానికి విత్తనం విత్తేటువంటి స్థలము, విత్తనం విత్తేటువంటి సమయము ఒకటే, అది లెంట్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఫలాన్ని అనుభవించడానికి విత్తనం ఒకేసారి విత్తుతాం కదా, అలాగే ఈ 40 రోజులు విత్తనాన్ని విత్తుతాం. తర్వాత వచ్చే మిగిలిన 300 రోజులు పైబడి ఉన్నటువంటి దినాలలో ఫలాలు ఫలించడానికి మనము సంసిద్ధులంగా ఉండాలి. ఈ లెంట్ని భస్మ బుధవారము అనగా బూడిద బుధవారం, మట్టలాదివారం రోజునాడు యేసు ప్రభుల వారి జయోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లిన మట్టలను అన్నిటినీ కుప్పగా వేసి వాటిని కాల్చి ఆ బూడిదను భద్రపరుస్తారు. అది తిరిగి బూడిద బుధవారం రోజునాడు ప్రతి ఒక్కరి నుదిటిన శిలువ గుర్తు వేసుకుని ప్రభువుని తలంచుకొంచు, ఆయన శ్రమలను తలంచుకొంచు చింతాక్రాంతులుగా మారి ప్రార్థించి ఉపవాసంతో ఆరాధిస్తారు. అదే బూడిద బుధవారం యొక్క సాదృశ్యం. ప్రియులారా, ఈరోజు బూడిద బుధవారానికి ఇవ్వబడిన అంశము మధ్యవర్తిత్వము. యెషయా గ్రంథం 59 అధ్యాయం 12 నుండి 21, మత్తయి 20 15 నుండి 19, కీర్తన 25. ఈ 3 పాఠ్యభాగాలను మీరు గమనించినప్పుడు మధ్యవర్తిత్వమును గురించి 59వ అధ్యాయంలో మధ్యవర్తి లేకపోవడం వల్ల దేశం పాడైపోయిందని, మత్తయి సువార్తలో దేవుడే తన యొక్క యేసులో మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని, బాధలో ఉన్నవాడు ఇతరుల కోసం, తన దేశం కోసం ప్రార్థించే మధ్యవర్తిగా ఉన్నాడని ఈ 3 పాఠ్యభాగాల్లో మనం గమనిస్తాం. అయితే మధ్యవర్తికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, మధ్యవర్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నేను మీకు 7 లక్షణాల గురించి జ్ఞాపకం చేస్తాను. ఈ 3 పాఠ్యభాగం 59వ అధ్యాయం యెషయా గ్రంథం 12 నుండి 21 వరకు, 59 అధ్యాయం 14 15 వచనాల్లో మధ్యవర్తి వచ్చి ఆ దేశం పాడైపోవడం బట్టి ఆయన నీతి న్యాయములను జరిగించువాడు. చాలాసార్లు మనకి మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తి ఏం చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. చాలాసార్లు మధ్యవర్తి సరిగా లేకపోతే మోసపోయేవారు కూడా మన చుట్టూ కనబడతారు. మరి ముఖ్యంగా ఈ ఆస్తి తగాదాల విషయాల్లో, వివాహ సంబంధాల విషయాల్లో, ఇంకా ఇతరితర విషయాలలో మధ్యవర్తిత్వం చేసేవారు మనకు కనబడుతుంటారు, మీడియేటర్స్. కానీ మనకున్నటువంటి మధ్యవర్తి క్రీస్తు యేసు మాత్రమే. ఆయన నీతి న్యాయాన్ని జరిగించేవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 అంటాడు, ఆయన మాత్రమే మధ్యవర్తి. అలాంటి మధ్యవర్తి నీకు నీతిని, న్యాయమును జరిగేట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవ లక్షణం, మధ్యవర్తికి ఉన్న గొప్ప లక్షణం, యెషయా గ్రంథం 59 16 17లో సంరక్షణ ఇచ్చేటువంటి లక్షణం కలిగి ఉంటాడు. మధ్య ఉండేటువంటి వాడు చాలాసార్లు మనం పిల్లల విషయాల్లో, యవనస్తుల విషయాల్లో, పెద్దల విషయాల్లో కూడా గమనిస్తే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సంఘర్షణ జరుగుతున్నప్పుడు మీరు మా వాడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అనే మాటలు మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అంటే వారికి వీరికి మధ్యలో ఒకరు నిలబడ్డారు. వారు వెనకున్నటువంటి వారు, వారి పక్షంలో ఉన్న వారిని రక్షించే వారికి ఉంటాడు. మధ్యవర్తి ఎప్పుడు కూడా తన వారిని రక్షించే వారికి ఉంటాడు. క్రీస్తు మనకు మధ్యవర్తి కనుక ఆయన ఎల్లవేళలా మనలను సంరక్షిస్తాడు. అపవాదు నుండి, ఆపదల నుండి, సమస్యల నుండి, అవమానాల నుండి, నిందల నుండి. నీవు ఇప్పుడు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకుంటావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి నీ శరీరము ప్రేరేపణిస్తుంది, ఆత్మ దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే ఆ ఆధ్యాత్మిక స్థితి నుంచి తొలగిపోకుండా ప్రభు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ప్రియులారా, మధ్యవర్తి లక్షణం నీతి న్యాయములను జరిగించటం, 2 సంరక్షించటం, 3 ప్రతిదండన చేయటం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 18 19 20 వచనాలు మీరు గమనిస్తే ఆయన ప్రతిదండన చేయటానికి వచ్చుచున్నాడు. నిజమే, ఎవరైతే మధ్యవర్తిగా ఒకరి పక్షాన్ని ఉంటున్నారో, యేసు స్వామి నీ పక్షమును నిలబడినప్పుడు నీకు వ్యతిరేకంగా ఏమైనా వచ్చినా వాటిని బట్టి ప్రతిదండన చేయవాడు ఆయనే. మనం చాలాసార్లు ఏదో సమస్య వచ్చింది, అవమానం వచ్చింది,
నింద వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వాటిని బట్టి కలత చెందుతాం. కలత చెందని అవసరం లేదు. నువ్వు దేవునికి అప్పగించు. తీర్పు తీర్చుట అది మనకి తగదు. ఆయన చేతికి అప్పగించాలి. నీ దేవుడైన యెహోవా చేతుల్లో పడుట భయంకరం అంటున్నాడు కదా. తీర్పు తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని అని ప్రభు చెబుతూ ఉన్నాడు కదా. ప్రియులారా, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక వ్యక్తితో ఒకరితో నీకు సమస్య వచ్చినప్పుడు నీవు ఇన్వాల్వ్ కాకు. నీవు ఆ సమస్యను పరిష్కరించడానికి నీ చేతిలో తీసుకోవద్దు. ఈ లోకంలో కూడా ఏదైనా మనకి ఎవరైనా నష్టం కలగజేసినప్పుడు చట్టాన్ని మీ చేతులు తీసుకోవద్దు అనేటువంటి ఒక నినాదం మనం వింటూ ఉంటాం కదండి. సర్వసాధారణం. మనల్ని ఎవరైనా ఒకరు కొట్టారనుకోండి, మనం ఆ దెబ్బలతో స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే మనకి న్యాయం జరుగుతుంది. మనల్ని కొట్టిన వాళ్ళు మనం కొట్టి వెళ్ళామనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఎవరైనా నిందించినప్పుడు, లేదా నిన్ను అవమానపరిచినప్పుడు, నీ మీద నిందలేసినప్పుడు, నిన్ను హేళన చేసినప్పుడు, నీకు ఏదైనా సమస్యను క్రియేట్ చేసినప్పుడు, నీవు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని నీ చేతుల్లోకి తీసుకోవద్దు. నువ్వు దేవునికి అప్పగించు. ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం జరిగిస్తాడు. ఆయన ఖచ్చితంగా ప్రతిదానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ లక్షణం, దైవ నిబంధన తొలగిపోదు. అది ఎలాగంటే తరతరాలు ఉంటుంది. యెషయా గ్రంథం 59:21. అది నీతోనే ఆగిపోదు. దేవుడు ఏ మాట చెప్తున్నాడో, ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో, ఆ మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు నీకు ఇచ్చిన వాగ్దానం నీతోనే తొలగిపోదు. నీ పిల్లల పిల్లలకు అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. యాకోబు విషయంలో అదే జరుగుతుంది. అబ్రహాముకు చేసిన వాగ్దానం ద్వారా యాకోబుని దేవుడు రక్షించాడు. ఇదిగో దావీదుకి ఇచ్చిన వాగ్దానం ద్వారా ఆ నెక్స్ట్ జనరేషన్ ఉమ్మడి రాజ్యాన్ని దేవుడు నిలబెట్టాడు. ఎప్పటికీ ఇశ్రాయేలుని నిలబెడుతూనే వస్తూ ఉన్నాడు. ప్రభువు ఇచ్చిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన ఎప్పుడు కూడా నీ నుండి తొలగిపోదు. అది నీ తర్వాత పిల్లలకు వెళుతుంది. అంత గొప్ప నిబంధన ఇచ్చే మధ్యవర్తి మనకున్నాడు. అబ్రహాముకి చేసినటువంటి నిబంధన మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదిగో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది. 5వది మనం చూస్తే, ప్రభువు మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు, మధ్యవర్తి అయినటువంటి దేవుడు మనలను సిద్ధపరిచేవానిగా ఉంటాడు. మధ్యవర్తి ఎప్పుడు కూడా మనల్ని మభ్యపెట్టడు. నిజాలను నిర్భయంగా మనకి చెప్పి మనల్ని సిద్ధపరుస్తాడు. యేసు ప్రభుల వారు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మత్తయి 20:17-19 మీరు గమనిస్తే, ఆయన మధ్యవర్తిగా ఉంటూ తన శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో నేను శిలువ మీదకి వెళ్ళబోతా ఉన్నాను, ఆ మనుషుల చేతికి అప్పగించబడబోతా ఉన్నాను, నేను చనిపోతాను, కానీ 3వ దినాన తిరిగి లేస్తాను. క్రీస్తు శిలువ యాగాన్ని గురించి, క్రీస్తు మరణాన్ని గురించి, ఆయన రక్షణ కార్యాన్ని గురించి, ఇదిగో ఆయనకి చివరి దినాలలో ఏమి జరగబోతుందో అనే విషయాన్ని ఒక మధ్యవర్తి అయిన క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను సిద్ధపరుస్తున్నారు, అన్నీ తెలియపరుస్తున్నారు. ఈ రోజుల్లో మధ్యవర్తులు నిజాలు చెప్పరు, మధ్యలో ఉంటారు. ఒకరిద్దరు గొడవ అయిందంటే మధ్యలో ఉండేటువంటి వారు ఆ గొడవను ఇంకా పెంచడానికి చూస్తారు తప్ప దాన్ని తగ్గించడానికి చూడరు. నువ్వు మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాధానాన్ని నువ్వు తీసుకొచ్చేవానికి ఉండాలి, లేక వారి మధ్యలో నిజాలను మాత్రమే చెప్పేవానిగా ఉండాలి. మధ్యవర్తిత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్రీస్తు మధ్యవర్తిగా ఉండి, తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి, ఆయన శిలువ యాగాన్ని, రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరికి, తన శిష్యులందరికీ కూడా చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వారిని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, మధ్యవర్తిత్వము చేయటము చాలా గొప్ప లక్షణం. ఆ మధ్యవర్తిత్వం చేసేవారికి ఉండేటువంటి లక్షణాలు, నీతి న్యాయాన్ని జరిగిస్తారు, సంరక్షిస్తారు, ప్రతిదండన చేస్తారు. అంతేకాదు, వారి నిబంధనను తొలగిపోనికుండా దాన్ని ముందుకు నడిపిస్తారు. 5వదిగా సిద్ధపరుస్తారు. 6వది మధ్యవర్తిత్వం, ఇతరుల కొరకు ప్రార్థించే మనసు ఉంటుంది. మధ్యవర్తిత్వం అంటే మన కోసం మనం కాదు, నా లాభం కోసం నేను వెళ్తే వివాహ సంబంధాల్లోనో, ఈ ఆస్తులు వివాదంలోనో, విషయాల్లోనో అయితే వారు డబ్బులు సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పడమో, లేకపోతే వారేదో స్వలాభంగానో
స్వార్థంగానూ ఉండడం మనం గమనిస్తాం. కానీ మధ్యవర్తిత్వం అంటే ఇతరుల కొరకు ప్రార్థించడం, ఎవరి కొరకైతే మనం ఉంటున్నామో వారి కొరకు భారంతో ప్రార్థించడం. దావీదు కీర్తన 25-22లో దావీదు అదే చేశాడు. తన ప్రజల బాధను గూర్చి దేవునికి విజ్ఞాపన చేస్తున్నటువంటి దావీదును చూస్తున్నాం. స్వార్థం లేనటువంటి ప్రార్థన దావీదు చూస్తున్నాం. అలా అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తామండి, అనేక మందిని చూస్తాం. అబ్రహాము సొదొమ వరకు ప్రార్థన చేస్తాడు, ఆదికాండం 18:22 నుంచి. మోషే ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తాడు, నిర్గమకాండం 32:11-14. సమూయేలు తన ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము అంటాడు, సమూయేలు 1 గ్రంథం 12:23. దావీదు దేశం కొరకు కూడా ప్రార్థన చేశాడు, సమూయేలు 2 గ్రంథం 24. ఇక్కడ దావీదు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, కీర్తన 25-22. ప్రియులారా, అలాంటి ప్రార్థన కావాలి. మధ్యవర్తి ఒక్కడే, ఆ క్రీస్తు. ఆయననే మనకి ప్రభు పంపిస్తున్నాడు. మధ్యవర్తిత లేకుండా చూచి ఆయన బాధపడి మధ్యవర్తిని పంపించుతున్నాడు. ఆ యేసు స్వామి నీ కొరకు నీతి న్యాయం జరిగిస్తాడు. ఆ యేసు స్వామి నిన్ను సంరక్షిస్తాడు. ఆ యేసు స్వామి నీ గురించి ఇతరులను ప్రతిదండం చేస్తాడు. యేసు స్వామి నిన్ను ముందుకు నడిపిస్తాడు, తన నిబంధనలు నడిపిస్తాడు. యేసు స్వామి నిన్ను సిద్ధపరుస్తాడు. యేసు స్వామి నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, అదే యేసు స్వామి మనందరి కొరకు ప్రార్థించేవానికి ఉంటున్నాడు. శిష్యుల కొరకు ప్రార్థించినటువంటి యేసు స్వామిని చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు మనలో ఏకమై ఉండాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు, మధ్యవర్తి అయినటువంటి యేసు స్వామి మనందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం దావీదు కోసము, లేకపోతే అబ్రహాం కోసమో, మోషే కోసమో, సమూయేలు కోసమో మాట్లాడుకున్నాం. కానీ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రార్థించే యేసయ్య ఉన్నాడు మధ్యవర్తిగా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 7వది, ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసినటువంటి యేసు స్వామి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించారు. ఆయాత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 మీరు గమనిస్తే, ఇదిగో ప్రభు మధ్యవర్తిగా ఉండేటువంటి వారికి ఉండాల్సిన లక్షణాలు కేవలము మనము మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి, తండ్రి సన్నిధికి చేరాలని. ఇక్కడ దావీదు, అబ్రహాము, మోషే, సమూయేలు వీళ్ళందరూ కూడా వారు సమస్యల కొరకు ప్రార్థన చేశారు. ఆ విజ్ఞాపన మధ్యవర్తి వారికి ఉన్న ఇబ్బంది వరకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఆధ్యాత్మికంగా దేవునితో చేర్చబడడానికి ఎలా విజ్ఞాపన చేయాలో ప్రార్థన చేయటం నేర్పించిన మధ్యవర్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా ఉచ్చరింపని సఖ్యం కానీ మూలుగలతో. ప్రియులారా, ఈరోజున నీవు ఎంతవరకు ఆధ్యాత్మికంగా నీ మధ్యవర్తిత్వమును పాటిస్తున్నావు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, కుమార్తెగా, కోడలుగా, అత్తగా నీవు నీ కుటుంబంలో మధ్యవర్తిగా ఉండాలి. దేవునికి, నీ కుటుంబ సభ్యులకు ఉండి నువ్వు వారికి ప్రార్థన నేర్పించాలి, ఆధ్యాత్మికతను నేర్పించాలి. అదే మధ్యవర్తిత్వం. అలాంటి పరిశుద్ధమైనటువంటి మధ్యవర్తిత్వం నువ్వు కలిగి ఉండాలి. ప్రియులారా, ఆ రోజు సంఘము ఆధ్యాత్మికంగా పేతురు కొరకు ప్రార్థించింది కదా. సంఘము పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి మధ్యవర్తిత్వం వారు పాటించారు. తరువాత పేతురు చెరసాలలో బద్దలైపోయినాయి. అపొస్తలుల కార్యాలు 12:5 మనం చూస్తాం. ప్రియులారా, మనం యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనము ధైర్యంతో ఉండాలి. ఎబ్రీ 4:10 అంటున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నప్పుడు మనం ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. వాక్యం చెబుతుంది. సిటీ స్టడ్ అనేటువంటి ఆయన యొక్క నినాదం ఏంటి తెలుసా? నేను నరక అంచున నిలబడి కూడా ఆత్మలను రక్షించటానికే ప్రార్థిస్తాను అని సిటీ స్టడ్ అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు కొరకు, సువార్త కొరకు ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన త్యాగం. ఆయన అంటున్నాడు, సమ్ వాంట్ టు లివ్ విత్ ఇన్ ద సౌండ్ ఆఫ్ చర్చ్ ఆర్ చాపల్ బెల్. ఐ వాంట్ టు రన్ ఏ రెస్క్యూ షాప్ విత్ ఇన్ ఏ యార్డ్ ఆఫ్ హెల్. చాలామంది సంఘంలో
చర్చ్ బెల్స్ అంటే చాలా భద్రత కలిగినటువంటి స్థలాలలో ఉండి వారు తమ పరిచర్య చేయాలనుకుంటూ ఉంటారు. కానీ నేను అలా కాదు. నరకం వైపులో ఉన్న వారిని రెస్క్యూ చేయడానికి, లాగడానికి, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని రక్షించుడి అని యోధా పత్రికలో ప్రభు చెప్పినటువంటి మాటను సిటీ స్టడ్ అని ఆయన ఖచ్చితంగా పాటించాడు. ఈరోజు నీవు నేను ఆధ్యాత్మిక మధ్యవర్తిత్వం క్రీస్తు వలె ఆయన శిష్యులుగా మనం చేసి సిలువలో తన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మనము వసంతకాలమై అనేక ప్రజలను చిగురించడానికి బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు నీకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. మధ్యవర్తిత్వము చేసేటువంటి ధన్యతలోనికి మా బిడ్డలను నడిపించండి. మీరు మాకు మధ్యవర్తి అయి వచ్చి మమ్మల్ని రక్షించి పరమును చేర్చుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీవే మహిమ పొందమని ప్రభువా, ఈరోజు బిడ్డల ప్రయాణాల్లో, పనులలో తండ్రి వారు చే ప్రతి పని పాటల్లో మీరు తోడు ఉండని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపండి. ప్రభు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ రక్షణ ఆనందం దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.